గమ్మున మా వారు చెప్పినట్టు చేసుంటే ఈ రోజుకైతే తిట్లు తినకుండా తప్పించుకొని ఉండేదాన్ని. కానీ నేనైతే కుదురుగా ఉండను కదా! ఏదో ఒక తింగర పని చేసి ఎదురెళ్ళి మరీ తిట్లు తినించుకునే టైప్ అనమాట. అసలు ఈ మధ్య అయితే నా టైం అసలే బాగోలేదు. నేనేం చేసినా రివర్స్ అయిపోయి తిట్టించుకోవడానికే ఏ పనైనా చేస్తున్నట్లుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు సిస్టర్ అంటారా? చెప్తాను. నిన్న యూట్యూబ్‌లో వీడియో స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ రవ్వ దోస రెసిపీ చాలా టెంప్టింగ్‌గా కనిపించింది. రేపు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇదే ట్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మేము ఇంట్లో రవ్వ దోస అనేది ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అనమాట. సరే ఎప్పుడు ఒకేలా ఏం తింటాము, డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి రవ్వ దోస అయితే చేస్తానని చెప్పాను. మా వారు అప్పటికి చెప్తానే ఉన్నారు, "ఏం చేసినా కాన్ఫిడెన్స్‌తో చెయ్యి, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేయమాకు" అని చెప్పేసి అన్నారు. లేదు లేదు నేను చేస్తానని చాలా గట్టిగా చెప్పాననమాట. సో, ఇంకా మార్నింగ్ లేవగానే ఈ రవ్వ దోస మీదైతే దాడి చేశాననమాట. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు వీడియోస్‌లో ఎలా అయితే చూపించారో నేను అలానే చేశాను. టేస్ట్ వైస్‌గా అయితే చాలా బావుంది. బట్ ఎందుకని అంత పర్ఫెక్ట్‌గా రాలేదో నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయినా ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసిన తర్వాతే కదా ఎవరైనా సక్సెస్ చూసేది. మరి నిజమో కాదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.